అనుకుంటే వాళ్ళకు ఉండదు భవిష్యత్తు. కాంగ్రెస్ నాయకులు అంటున్నారు వాళ్ళకు ఉండదు భవిష్యత్తు అనే మొక్క ఇంకోసారి తెలంగాణలో మొలవదు. ఈసారి మొక్క కూడా సున్నా వచ్చింది. వీడు తొక్కగాడు, వీడు కుక్కగాడు, వీడు మొక్క అంటే ముఖ్యమంత్రి పట్టుకొని వాడు వీడు 100% ఇబ్బందికరమైన 100% అంటున్నా 100% అంటాం. ఆయన అంటుండు కాబట్టి అంటున్నాం. మంచి గౌరవం. అదే విషయం మీరు రేవంత్ గారికి కూడా చెప్పారు అంటున్నా. అదే విషయం రేవంత్ గారికి కూడా చెప్పి మీరు ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదండి ముఖ్యమంత్రి గారు, మీరు ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నప్పుడు మా అందరి తరపున రిప్రజెంటేటివ్ మా ఇజ్జత్ పోతుందని చెప్పి మాట్లాడండి. రేవంత్ చెప్పిన తర్వాత నాకు చెప్పి ఎందుకన్నా వాడు వీడు అంటే మీకు ఏమన్నా ఈగో సైడ్ ఆయన అంటుండు కాబట్టి. ఓకే, అనేది అది మీ మళ్ళీ కన్ఫ్యూజ్ కాదు. ఆయన ఏదంటే మీరు అదే 100% అంట. ఆయన ఏదంటే మీరు అదే 100% ఆయన అన్నదానికి ఏమంటారు కుక్కగాడుకు చెప్పొద్దు అంటారు చూసినావా. ఆయన ఏ భాష మాడితే అదే భాషలో రిప్లై ఉంటుంది. ఆయన లెక్కనే మీరు మాట్లాడితే మీకు వారికి తేడా ఏముంటుంది అన్న? అంటే తేడా ఏం కావాలి అంటే ఆయన తిడితే మేము తిట్టబడాలన్నట్ట. తేడా అంటే నాకు అర్థం కాదు. ఓకే, నేను తిట్టిస్తే వాళ్ళతోనే మేము తిట్టబడాలన్నట్ట. లాజిక్ అర్థం కాదు నాకు. తేడా ఏముంటుంది? ఫస్ట్ ఓవర్ స్టార్ట్ చేసాడో చూడుర్రి, మీరు ఫస్ట్ ఓవర్ మాట్లాడారో చూడుర్రి, దాని రియాక్షన్స్ ఎట్టున్నాయో చూడుర్రి. కాబట్టి అంటున్నాం మొక్కని బీగాని ఇస్తాం మళ్ళీ మొలవనీయం అంటే కేటీఆర్ లాంటి పెద్ద నాయకులు కూడా వాడు అవలగాడు చిట్టి నాయుడు అది ఇది అని మాట్లాడుతున్నారు. అవలగాడు కాబట్టి అంటున్నారు. అవలగాడు వాస్తవమే కాబట్టి కేటీఆర్ గారు అన్నారు. ముఖ్యమంత్రి కేటీఆర్ గారు అన్నాడు మొన్న చెప్పి చూసి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా వీటి మాట్లాడుతారంటే ఆయన కూడా చెప్పిండు. ఫస్ట్ ఓవర్ మాట్లాడుతూ చూడండి. అన్నింటికి మించి రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు అన్నింటికి మించి నా తండ్రి అండి. ఆయన నా తండ్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కొడుకుగా నేనేం మాట్లాడొద్దా? గమ్మతున్నది మీరు. ఆయన అయితే ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు కానీ నేనేం తిట్టొద్దా? ఏం మాట్లాడొద్దా? కేసీఆర్ గారు మీ తండ్రి సమానులా? కేటీఆర్ గారు అన్నారు అంటున్నా. నేను చెప్పిన రిప్లై కేటీఆర్ గారు మన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అంటున్నా. కేటీఆర్ గారు ఇట్లా మాట్లాడారు మీరు అన్నారు కదా, దానికి చెప్తున్నా. అల్లా కేటీఆర్ గారు చెప్పింది తండ్రి కదా అన్నిటికి మించి. రాష్ట్రంలో ఎంతసేపు మాటల యుద్ధమే నడుస్తుండాలన్నా రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కానీ అభివృద్ధి కానీ ప్రతిపక్ష నాయకులకు కావచ్చు అటు అధికార పక్ష నాయకులు చేయాల్సింది. ప్రతిపక్ష నాయకులు అభివృద్ధి ఏం చేస్తారు? ప్రశ్నిస్తారు తప్ప మేమే అభివృద్ధి చేస్తాం. మాజీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రావాలి కదా, ప్రశ్నిస్తానికి సమాధానం చెప్పాను రాదు. దానికి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రశ్నిస్తులకు సమాధానం చెప్పాను రాదు. చెప్తలేదు ఇలా తట్టుకోనికనే సరిపోతలేదు వాళ్ళకు, ఓనికి మాట్లాడానికనే తెలియలేదు. నేను చెప్తే ఇప్పుడు బయటికి వరకు మాట్లాడండి 500 బోనస్ చూపిమని చెప్పిన పోయాడు. ఇప్పుడు సక్క నుంచి బట్టి కాడికి ఇట్లా గాదర్ కిషోర్ ఇట్లా సవాల్ విసిరాడు, స్వీకరిస్తావా 500 బోనస్ చూపిస్తావా అని రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటా అంటే మనం తప్పుకుంటావా? ఏ ఒక్కరికి రాలేదంటారా అన్న? రాలేదు. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాను మీ నియోజకవర్గం ఏడ రాలేదంటే రాష్ట్రంలో లేదు. వేయకుట్టినే చెప్తున్నట్టే. మన మహారాష్ట్రకు పోయి కూడా గీయ ప్రచారాలు, బోనస్ ఇచ్చినాము, ఇది ఇచ్చినాము, ఐసకారా పైసకారా అన్ని అబద్ధాలే. ఇన్ని ఇచ్చేసినాము 2500 ఇస్తున్నామని చెప్పి మాట్లాడండి. విజువల్ తీసి చూపించడం చూపిస్తాం మీకు. నేను ఇస్తురా 2500 మహాలక్ష్మి మహిళలకు? నోరు తెరిస్తే అబద్ధాలు. అసెంబ్లీలో కూడా అవే అబద్ధాలు. ప్రశ్నిస్తున్నారు, నేను మాట్లాడుతున్నారు. కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వివేక్, కౌశిక్, రాజేష్ రెడ్డి. వాళ్ళకి సమాధానాలు చెప్పాను రాదు. ఫస్ట్ వాటికి సమాధానాలు లేవు. కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వచ్చిన విషయం కేసీఆర్ గారు చూసుకుంటారు. కేసీఆర్ గారి తరఫున ప్రజల తరఫున కేసీఆర్ గారు ఎప్పుడు రావాలనో ఏ సందర్భం రావాలో. అధికార పార్టీ నాయకులు ఏమంటారు అంటే అధికారంలో ఉన్న రోజులు కేసీఆర్ గారు ప్రగతి భవన్ దాటి రాలేదు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఫామ్ హౌస్ దాటి వస్తలేడు, ఆయనకు అసలు ప్రజల పట్ల ఏ మాత్రం ప్రేమ కానీ మీకు ఉంది కదా, మీరు చేయరాదు అంటున్నా. ఆయన గురించి ఎందుకు టాపిక్? కేసీఆర్ స్మరించకుండా కేసీఆర్ పేరు లేకుండా బతున్నావు అసలు. కేసీఆర్ బయటికి రాట్టాడు, ఓకే అనుకుందాం జరిసేపు. కేసీఆర్ పేరు లేకుండా ఎవ్రీడే గడుస్తుందా? ఏ కాంగ్రెస్ నాయకునికైనా పర్టికులర్గా ముఖ్యమంత్రి గారికైనా నడుస్తుందా? అంటే అర్థమైంది. దానికి కేసీఆర్ బయటకు వచ్చే పని లేదు, బయటకు రాకుంటే ఇంత అది అర్థం చేసుకో అంటున్నా నేను. అవసరం లేదు, సందర్భం వచ్చినప్పుడు వస్తారా అన్న? ఆ సమయం ఆసన్నమైందా? మాజీ ముఖ్యమంత్రి గారు బయటకు వస్తారంట. ఏడాదే కదా అయింది, చూద్దాం ప్రజలకు ఏం చేస్తారో. ఇంకా వీళ్ళు చేస్తారు, సందర్భం వచ్చినప్పుడు వస్తారు. కానీ అన్న మేమే చెప్తున్నాం, ఏం తొందరపడకూడదు సార్, నిమ్మలంగా ఉండండి, రెస్ట్ తీసుకోండి, మంచి వ్యవసాయం చేసుకుంటారు ఫామ్ హౌస్లో. మొదటి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా వారికి బాగా వ్యవసాయం అంటే ఇష్టం. సొంతంగా ఆయన ట్రాక్టర్ ఎక్కి దున్నుకొని చేసుకుంటుండే, బాగా ఇంట్రెస్ట్. ఇప్పుడు కూడా వారే కార్ డ్రైవ్ చేసుకుని మంచిగా ఫామ్లో తిరుగుకుంటూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ఏం తొందర లేదు. బయటకు వచ్చి చూస్తున్నావు కదండి, ఇంకా రైలు అదేంది సైకిల్ ట్రాక్ గులగొట్టుడు, అల్లు అర్జున్ అరెస్ట్ చేసుడు, వీనాథ్ చేసుడు, అంతా చిల్లర దందాలుగా కనపడుతుంది. చేయాల్సింది నేను ఏమంటున్నా పబ్లిక్ చేయాల్సిన దాని మీద ఏం చేస్తావు చెప్పు. విగ్రహాలు మార్పు అంటావు. ఇది ఇప్పుడు విగ్రహం మార్పు పబ్లిక్ ఏమైనా పనికొచ్చేదా చెప్పు. దానివల్ల పబ్లిక్ ఒరిగేది ఏముంటుంది అంటే తెలంగాణ తల్లి అనేటువంటి అంశం నేను విగ్రహాన్ని మారుస్తాను మేనిఫెస్టోలో పెట్టింది కాదు. ఎందుకు చర్చ అంటున్నా? మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయి. నేను వస్తే చెరువులలో ఉన్న ఇల్లు కొలగొడతా హైడ్రా ద్వారా అని మేనిఫెస్టోలో పెట్టలే. నీకు మ్యాండేటరీ దేనికి ఇస్తారు? నువ్వు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలను బట్టి ఇస్తారు. మేనిఫెస్టోలో ఏం పెట్టినావు? 420 హామీలు కరెక్ట్ పెట్టరు. 420 దొంగలు 420 హామీలు అవి నెరవేర్చే ప్రయత్నం చేయంటున్నా. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా చేయాలి. అంతేగాని కేసీఆర్ గారు తిరిగితే ఆనవాళ్ళు లేకుండా పోరు. ఎవ్రీడే నువ్వే స్మరిస్తుంటివి. ఆ నారదుడుగాంక నారాయణ నువ్వే స్మరిస్తే కేసీఆర్ మర్చిపోతాడు. నువ్వే స్మరిస్తున్నావు, నువ్వే మర్చిపోలేకపోతున్నావు కేసీఆర్ని. పబ్లిక్ ఎక్కడ మర్చిపోతారు? సాధ్యమయ్యేది కాదు. కాబట్టి నువ్వు మరిపించాలంటే కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయి పబ్లిక్కి.
అరే నిజమే కదా రేవంత్ కేసీఆర్ కంటే గొప్పగా చేసిన అనిపించుకో, అట్లా ప్రయత్నం చేయాలి. నిజంగా కూడా చాలా గొప్ప అవకాశం, దాంట్లో అనుమానం లేదు. సరే ఆయన లంగ పని చేసిండా, దొంగ పని చేసిండా, ఏం చేసిండు, ఏ పార్టీలకి మారి మాకు సంబంధం లేదు, ఒక అవకాశం వచ్చింది, దాన్ని కాపాడుకో. కేసీఆర్ గారి కంటే గొప్పగా చేయకుంటే ఎందుకన్నా సంవత్సరం పేరిట ఈ కాంగ్రెస్ పార్టీ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు, దానికి వేలాది మంది జనాలు ఎందుకు వస్తున్నారు, వేలాది మంది ఏడొచ్చారు, 7,000 మంది ప్రతి సభలలో ఉంటున్నారు కదా జనాలు ఉంటున్నారు. సరే మరి మీకు కనపడుతుంది, మాకు కనపడతలేదు, ఇక నేనేం చేయలేదు. అంటే మీరు చూస్తలేరు కావచ్చు. చూస్తాం కదా, మాకు కనపడేటట్టు మేము చూస్తాం, మీకు కనపడేటట్టు మీరు చూస్తారు. మేమెందుకు చూస్తలేం, మీటింగ్ ఎట్లా అవుతుందో చూడరు పోయి ఒకసారి. ఏ మీటింగ్ ఎట్లా అవుతుంది, ఎవడు మాట్లాడిన తర్వాత ఓడు మాట్లాడుతుండు, ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత మంత్రి మాట్లాడతారు, మంత్రి మాట్లాడిన ఎమ్మెల్యే మాట్లాడు, ముఖ్యమంత్రి మాట్లాడితే ప్రోటోకాల్ అయ్యేపాయి. ఇక నల్గొండ మీటింగ్ పెట్టారు, యాదాద్రిది ఎంత పెద్ద పవర్ ప్లాంట్, సొంతగా ఏంది మన కార్యకర్తలు పోలే, ముఖ్యమంత్రి వస్తున్నాయంటే ఏంటంటే ఏముంది మొత్తం ఐకేపీ సెంటర్ వాళ్ళని తోలుకపోయి అందరిని బలవంతంగా కూర్చోబెడితే ఫస్ట్ కోమటిరెడ్డి రెడ్డి గారు మాట్లాడినట్టుంది, లేచిపోయారు కొద్దిమంది, రేవంత్ రెడ్డి మాడంగానే మీతోలు పోయారు. తర్వాత అప్పుడు మిలాగూడ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ మాడితే వాళ్ళు లేనేలేడు. అట్లా జరిగిందని చెప్పేసి తర్వాత హైదరాబాద్ మీటింగ్ పెడితే ఆడియో లీక్ అయింది, మీకు పంపమంటే పంపుతా. మీ ఐకేపీ సెంటర్ వాళ్ళ లీడర్ ఉంటుంది కదా ఆమె ఫోన్ చేసి మీరు అందరు రావాలి, చివరి వరకు కూర్చోవాలి, మీకు ఇస్తాం కానీ డబ్బులు మీరు బయటకు చెప్పొద్దు, మీరు చివరి వరకు ఉండలేరు, అది ఆడియో లీక్ అయింది కదా. మరి దాన్ని బట్టి అర్థమైతే లేదా ప్రజలు ఎవరు వస్తారు అనేది, దాన్ని నన్ను అడుగుడేందుకు. అంటే ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వం ఈ రకమైన వ్యతిరేక విధానాలు రావడం సాధ్యమన్నా ఏ ప్రభుత్వానికైనా వచ్చింది కదా. నిజంగా నాకు కూడా బాధ అనిపిస్తుంది, ఒక ముఖ్యమంత్రిని అమ్మనా బూతులు, ముఖ్యమంత్రిని తిడితే మీకు బాధ అనిపిస్తుందా? అంతే కదా, తెలంగాణ ముఖ్యమంత్రి తిడితే రేవంత్ రెడ్డిని తిడితే కాదు, రైట్, తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ అనిపిస్తుంది. ఏందన్నా తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి వ్యత్యాసం ఏంది? తెలంగాణ ముఖ్యమంత్రి అన్నప్పుడు నాకు ఇష్టం ఉందా లేకున్నా నా ముఖ్యమంత్రి అన్నప్పుడు నేను గౌరవించుకోవాలి కదా. ఓకే, రేవంత్ రెడ్డి అన్నప్పుడు ఆయన చేసే పనులను చూస్తే గౌరవించుకోరు కదా. భార్యని, పిల్లల్ని, కులాన్ని, ఆయనని అమ్మని బదులు చూస్తలేరా మీరు? ఏమొచ్చింది అంటున్నా నేను దాంతో. హైదరాబాద్ కూలగొడతా అని మేనిఫెస్టోలో పెట్టి కూలగొడితే వేరు, చెప్పలే కదా. మళ్ళీ ఇప్పుడు కమిషనర్ గారు మళ్ళీ ఏదో పెట్టేసి పాతే కూలగొట్టాం, ఇప్పటి నుంచి ఉన్నాయే చూస్తాం, మరి మనం కూలగొట్టిన వాటి పరిస్థితి ఏంది? సమాధానం చెప్పారు. ఎంత హృదయవర్ధకమైన సంఘటనలు మూసి విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ. అంటే డైవర్షన్ చేసేందుకు పాలిటిక్స్ చేసి ఏదో ఒకటి హైలైట్ క్రియేట్ చేసేందుకు మూసి ప్రక్షాళన చేస్తే ప్రతిపక్ష నాయకులకు వచ్చే ఇబ్బంది ఏంది? ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి నేను ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా నేను దాని ప్రక్షాళన చేస్తాను. మీకు స్పష్టత ఇవ్వాలి ఈ విషయంలో. మూసి ప్రక్షాళనకు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్షం కానీ మేము కానీ వ్యతిరేకం కాదు. ఎందుకు కాదు అంటే మూసి ప్రక్షాళన చేపట్టిందే మా ప్రభుత్వం. కేటీఆర్ గారు ఉన్నప్పుడే, ఆయన చైర్పర్సన్గా సుధీర్ రెడ్డి గారు ఉన్నప్పుడే 16,000 కోట్ల రూపాయలతో మూసి ప్రక్షాళన చేపడతందుకు మొత్తం రెడీ చేసినాం. మేమనే పాయింట్ ఏంటంటే 16,000 కోట్లు మేము పెట్టినాం. ఒకవేళ నువ్వు మూసి ప్రక్షాళన చేయాలంటే కనుక అయితే డబల్ అయినా 32,000 కోట్లు అవుతుంది. ఎందుకు అంటున్నాము అంటే 2,500 కిలోమీటర్లు ఉన్నటువంటి గంగా నదిని ప్రక్షాళన చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం 2 బడ్జెట్లలో 20,000 కోట్లు 40,000 కోట్లు పెట్టింది. 2,500 కిలోమీటర్లు ఉండేటువంటి గంగా నది 2,500, 150 కిలోమీటర్లు ఉండేటువంటి మూసీకి 1,30,000 కోట్లు అయితే అంటాడు. నేను ఏం చేయాలి చెప్పు, మా పాయింట్ అది. 16,000 కోట్లని మేము పెట్టిన దాన్ని ఒకవేళ డబల్ చేసి 32,000 కోట్లు కావచ్చు, సరే ఇంకాటి కాకపోతే 40,000 కోట్లు కావచ్చు, కానీ 1,30,000 కోట్లు అంటే ఇది స్కామ్ అంటున్నా. మా పాయింట్కి అది మూసీ ప్రక్షాళన వ్యతిరేకం కాదు, మూసీ ప్రక్షాళన పేరుతోని కాంగ్రెస్ పార్టీ చెయ్యబోతున్నటువంటి స్కామ్కి వ్యతిరేకం. నేను ఇవాళ చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి. ఏదైతే మన పాకిస్తాన్లో బ్లాక్ లిస్ట్ పెట్టారో ఆ కంపెనీతో చేపిస్తారని చెప్పేసి ప్లాన్ చేసిర్రు, అది కావట్లేదు. మొత్తం మెగా కృష్ణారెడ్డికి మాట్లాడుకున్నారు. 1,30,000 కోట్ల రూపాయలతోని అని ఒక ప్రణాళిక రూపొందించబోతున్నారు. దాంట్లో 10% నువ్వేం చేస్తావో మాకు తెలియదు, 13,000 కోట్లు మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డితో ఒప్పందం చేసుకున్నాడు. మెగా కృష్ణారెడ్డి గారు వాళ్ళ మామగారిని పిచ్చిరెడ్డి గారిని మెగా కంపెనీకి వెళ్ళి పంపిస్తాందుకు ఆయనకు సెటిల్మెంట్ కింద 13,000 కోట్లు ఆయన మాట్లాడుకున్నాడు. ఆయనకు 13,000 కోట్లు ఇస్తే జరిగిపోతాడు. పిచ్చిరెడ్డి గారు అసలు కంపెనీ మెగా కృష్ణారెడ్డి మెగా కంపెనీ కృష్ణారెడ్డి గారిది కాదు, పిచ్చిరెడ్డి గారు అల్లుడు. ఆయన అలా మేనలుడు ఏదైతాడు వాళ్ళు వచ్చి పని చేసుకుంటే వాళ్ళు ఎదిగిండు. ఇప్పుడు మామనే పంపించేస్తుండు. వాళ్ళు ఇక పంపించేసే క్రమంలో ఆడ డబ్బులు అడ్జస్ట్మెంట్స్ ఇప్పుడు మార్కెట్లో మీరు చూస్తే మీకు కూడా తెలుస్తుంది. రియల్ ఎస్టేట్ లేదు, ఓ పండుగ జరిగే పరిస్థితి లేదు, ఓ పబ్బం గడిచే పరిస్థితి లేదు, ₹1 రైతు బంధు వచ్చే పరిస్థితి లేదు, రొటేషన్ లేక అంతా దివాళా తీసిన పరిస్థితి, రాష్ట్రమే ఇజ్జత్ పోయే పరిస్థితికి వచ్చింది. ఆ క్రమంలో ఇప్పుడు నేను 13,000 కోట్లు పిచ్చడికి కట్టాలన్న ఇబ్బంది ఉంది కాబట్టి ఏం చేయాలని చెప్పేసి ఆయన అదాని లైన్లోకి అదాని కృష్ణారెడ్డి గారు లైన్లోకి తీసుకొని వచ్చి ఆ కృష్ణారెడ్డి గారు నా కంపెనీలో వాటా అన్న తీసుకో, లేకపోతే నా సెటిల్మెంట్ అన్న మాట్లాడి నాకు 13,000 కోట్లు అడ్జస్ట్ చేస్తే ఫస్ట్ మా మామకి ఇచ్చి బయటికి పంపించేస్తా, నేను ఫస్ట్ కంపెనీ హోల్డ్ చేసుకుంటా, తర్వాత మన ఇద్దరిది ఏందో మాట్లాడి సెటిల్ చేద్దాం. దాంట్లో ఏంది అంటే ఈ ప్రభాస్ గెస్ట్ హౌస్ ఉంటుంది, ఒకటి ఇష్యూ ఉంది, ఐడియా ఉందా? స్టీల్ బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్కి పోతే వస్తుంది ఒకటి, 80 ఎకరాలు ఏముంటుంది. ఆ 80 ఎకరాల బిట్టు నడి బొడ్డును ఉంటుంది హైదరాబాద్లో, గుట్టలాగా. కొత్త రోడ్డు పడ్డది ఇప్పుడు, ఆ కరోనాలో వేసారు, మల్కం చెరువు కాడికి పోతుంది. ఆ బిట్టుని
మొత్తం గవర్నమెంట్ల ఇష్యూ ఉంది, అది గవర్నమెంట్ ల్యాండ్ అని. ఆ ల్యాండ్ మొత్తాన్ని అదానికి 80 ఎకరాలు కట్టబెడతాందుకు ఒప్పందం చేసుకుందాం అనుకున్నాం. దీంట్లో ఏమైపోయింది, ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియంకుని కంపెనీ ఐవీఎస్ఆర్ ఏదో కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ 3,100 కోట్ల ప్రాపర్టీస్ ఉంటే అది దివాలా తీస్తే ఐపీ పెడితే వీళ్ళు తక్కువ రేటుకి వేసిండు అదాని, దాంట్లో ఎక్కువ రేటుకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేసిండు. నాకు అడ్డం వస్తావారా నువ్వు అని చెప్పేసి వాళ్ళు ఈడికేసి తిరిగిచ్చాడు. మళ్ళీ అది సెటిల్మెంట్ మాడుకుంటేందుకు ఐటీసీ కోహిందూరుకు పోయారు. కేటీఆర్ గారు ఐటీసీ కోహిందూరులో కలిసిరని చెప్పేసి ట్విట్టర్లో పెడితే మన టీవీ9 దాంట్లో కూడా ఆయన కూడా చెప్పింది కదా, పొంగులేడు కూడా వాస్తవమే లిఫ్ట్ కాడ కలిసిన అనుకోకుండా అని చెప్పి, లిఫ్ట్ కాడ కలవలే, ఈయన లిఫ్ట్ చేయమని చెప్పి కలిసి చెప్పింది కదా, వాస్తవం అది. పోయిండు కలిసిండు, అలాగే నేను ఇన్వాల్వ్ గాను, నువ్వే తీసుకో, తర్వాత 80 ఎకరాలు కూడా సెటిల్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఒక 20 ఎకరాలు ఇవ్వండి, 60 ఎకరాలు మీరు తీసుకోండి, సెటిల్మెంట్ చేద్దామంటే అదంతా బట్టబయలు చేశారు. ఇది జరుగుతున్నది ఇక్కడ. ఈ మొత్తం ఈ ఎపిసోడ్లో అదాని కృష్ణారెడ్డి అంతా కలిసి చేసి పొంగులేటి చేసేటువంటి దాంట్లో మళ్ళా కానీ మూసి అనేటువంటి దాన్ని మెగా కృష్ణారెడ్డికి ఇస్తారని ఇవాళ చెప్తే మీరు రాసి పెట్టుకోరు అంటున్నా, మన తర్వాత ప్లే చేసుకోరు మీరు చెప్పినట్టు